యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రేషన్ కార్డులల్లా కొత్త కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు పెట్టలే. కుటుంబ సభ్యులు కొత్తగా వచ్చిన కోడలు, ఆ కోడల పేరు రాలే. 10-12 ఏళ్ళకెళ్ళి పుట్టిన పిల్లల పేర్లు రాలే. వాళ్ళ పేర్లు యాడైతే వాళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇక ఈ పంచాయతీ నాకెందుకు అనుకున్నాడేమో నాటి ముఖ్యమంత్రి దాన్ని పక్కకు పెట్టిండు. ఇది ఓ పైసలున్న రాష్ట్రంలో నాటి బుద్ధిమంతులు చేసిన కార్యక్రమం. పట్టించుకోలే పేదోన్ని. ఈరోజు రేషన్ కార్డులల్లా ఆ కుటుంబ సభ్యుల పేర్లందరూ యాడ్ చేస్తూ ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే 30,000 పేర్లు కొత్తగా యాడ్ అయినాయని చెప్పడానికి నిజంగా గర్విస్తుంది. చాలా సంతోషం. కొత్త రేషన్ కార్డులు నమోదు మొదలైంది. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఎన్రోల్మెంట్ మొదలైంది. మీకు కొత్త రేషన్ కార్డులు మళ్ళా అవి ప్రింట్ అవుతున్నాయి. కాగానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇంటికి వస్తాయి. ఆల్రెడీ నమోదైనాయి. దాని ప్రకారం సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. మొత్తం అప్పులు చేసిపోయింది. అయినా కూడా ఇవన్నీ చేస్తున్నాము. కొత్తగా ఇంకా ఒక్కొక్కటిగా మిగతాయి కూడా పోవడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గొప్ప కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉందని కూడా సందర్భంగా చెప్తున్నాం. నిన్న కేటీఆర్ అంటున్నాడు ఒకటి, అంటే ఇక నవ్వాలో ఏడవాలో కూడా తెలుస్తలేదు. కేసీఆర్ కోడికి ఏమంటుండో తెలుసా? ఇక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడతానంట, ఇదే విదేశాలల్లా అమెరికా గిట్లనైతే అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టిండని ఆయనకు సన్మానం చేసి సర్టిఫికెట్ ఇస్తారు.